హాయ్ అండి. అద్భుతమైన పొడుపు కథతో మీ ముందుకొచ్చేసాను. కన్ను ఉన్న తల లేనిది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. కన్ను ఉన్న తల లేనిది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్స్ అండి. అన్ని అద్భుతమైన టిప్స్. ఈరోజు 25 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఆడవాళ్ళందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. మిస్ కాకుండా చూడండి. ఆడవాళ్ళము ఇలాగా కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఉదయం పెట్టుకున్న కుంకుమ కొద్దిసేపట్లోనే అది చెరిగిపోతూ ఉంటుంది కదండి. అలా చెరిగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా కొంచెం వ్యాజిలిన్ అయితే కుంకుమ పెట్టే ముందు కొంచెం ఇలా వ్యాజిలిన్ అయితే అప్లై చేసేసి తర్వాత కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి. ఉదయం పెట్టుకున్న కుంకుమ మనం ఈవినింగ్ వచ్చే వరకు కూడా అది చెరిగిపోదండి. ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా మనం స్టెక్కర్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం కదండి. స్టెక్కర్ పెట్టుకునే ప్లేస్లో చాలామందికి కూడా మచ్చలు పడిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ మచ్చలు పోవటానికి ఆయింట్మెంట్స్ అని అవన్నీ ఇవన్నీ రాస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలాగైతే వ్యాజిలిన్ కొంచెం అయితే ఇలా అప్లై చేసేసి దానిపైన స్టెక్కర్ పెట్టుకున్నాం అనుకోండి. మచ్చలు పడకుండా చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలా స్టెక్కర్ పెట్టుకునే ముందు మచ్చలు పడేవాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 2. ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఈ బాటిల్స్ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ముందుగా చాకులను అయితే కొంచెం అయితే హీట్ చేసుకోవాలండి. నేను గ్యాస్ స్టవ్ మీద కొంచెం హీట్ చేసేసుకుని ఇలాగైతే బాటిల్ని కట్ చేసుకుంటున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం చక్కగా ఇంట్లో చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ బాటిల్ని అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కట్ చేసేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే వస్తుందండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బాటిల్ పెట్టుకుని అది ఎంత సైజు ఉందో అంత సైజుకి కొంచెం అయితే హోల్ పెట్టుకోవాలండి. ఇలా హోల్ పెట్టేసుకున్న తర్వాత ఈ బాటిల్ క్యాప్ వరకు అలా ఉంచేసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు ఇలా క్యాప్ అయితే పెట్టుకొని అది ఎంత ఉందో అంత కొలత పెట్టుకొని ఇక్కడ హోల్ అయితే పెట్టుకున్న తర్వాత ఇలా ఈ బాటిల్ని ఇలాగ బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఇలా మూత పెట్టుకున్నాం అనుకోండి. మనం ఏవైనా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుందండి. మనం బాత్రూంలో బ్రష్లు కానీ అలానే ఏమైనా పెట్టుకోవటానికి బ్రష్లు కానీ టంక్ క్లీనర్ కానీ ఇలా పెట్టుకోవటానికి అందుబాటులో కొంతమందికి అయితే ఉండదు కదండి. ఇలా ఈ బాటిల్ని చక్కగా మనం బాత్రూంలో పెట్టుకున్నా కూడా బ్రష్లు అవి టంక్ క్లీనర్లు అవి వేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా ఎక్కడైనా హ్యాంగర్ కానీ మేక్ కానీ అలా ఉన్నాయి అనుకోండి. అలా తగిలించుకొని చక్కగా బ్రేసెస్ కానీ ఇలాంటివి టంక్ క్లీనర్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా షాంపూలు అయినా ఇందులో వేసుకోవచ్చండి. మనం తలస్నానం చేస్తూ ఉంటాం కదా. మనం తలస్నానం చేసిన ప్రతిసారి కూడా షాంపూలు తీసుకోవడానికి చక్కగా అందుబాటులో అలా షాంపూ డబ్బాలను కూడా చక్కగా యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలానే ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్లో ఇండోర్ ప్లాంట్స్ కానీ అలానే ప్లాంట్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాగ బాటిల్ని అయితే చాలా యూజ్ఫుల్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఎంత చక్కగా మనకి ఆర్గనైజర్ చేసుకోవచ్చు. ఇలాంటి బాటిల్స్ మనం పడేయకుండా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. మనం దోశలు పోసుకున్న తర్వాత దోశల పెనం కొంచెం సేపు దాకా కూడా హీట్గానే ఉంటుంది కదండి. ఆ హీట్ మీద ఇలాగ కొంచెం ధనియాలు అయితే ఇలా వేసేసుకొని ఇలా వేయించేసుకున్నాం అనుకోండి. హీట్ అయితే చాలాసేపటి వరకు కూడా అది ఆరిపోదు కాబట్టి ఈ విధంగా చక్కగా మనం ధనియాలని ఇలా కొంచెం దోరగా వేయించేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని అలా ఉంచుకున్నాం అనుకోండి. మనం నాన్ వెజ్ వండుకున్న ప్రతిసారి కూడా చక్కగా మనం వేయించే పని లేకుండా ఈ విధంగా మసాలాలు అయితే పట్టుకోవచ్చండి. పురుగు పట్టకుండా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇలా వేయించుకోవటం వల్ల. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్. సో మీకు కూడా యూజ్ఫుల్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4.
మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా పట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అయితే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ టిప్ అయితే ఫాలో అయిపోవచ్చండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా అయితే చక్కగా మనం పిండిలు అయితే పట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి బయట పెట్టేస్తూ ఉంటాము. అలా బయట పెట్టినా కూడా పిండి పొంగిపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఉంటుంది కదండి. ఆయిల్ ఇలా అంచులకి అప్లై చేసేసి మూత పెట్టుకుంటే పైకి పొంగిపోకుండా ఉంటుంది. అలానే మనం ఈ పిండిని ఇలాగా ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే పోసేసి పిండిని అందులో పెట్టుకున్నాం అనుకోండి, పిండి పులిసిపోకుండా ఉంటుంది. అలానే పిండి టేస్టీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. సో యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, లెమన్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి లెమన్స్ కావాల్సినప్పుడు తీసి చూడగానే అవి గట్టి పడిపోయినట్లుగా ఉంటాయండి. మనం కట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా అయితే ట్రై చేయండి. లెమన్ అయితే ఇలాగా చేత్తో రఫ్ చేసి ఇలా అనుకున్న తర్వాత మనం చాకుతో కట్ చేసామనుకోండి, రసం ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరో యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సూదులు దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి. ప్లాస్టిక్ బూజు కడుకున్నటువంటి థ్రెడ్ని అయితే ఒక దాన్ని తీసుకొని ఇలాగైతే ముందుగా నీడిల్లోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టుకొని ఇలా మలుచుకోవాలండి. ఇలా మలుచుకున్న ఈ థ్రెడ్లో నుంచి దారం అయితే ఇలా పెట్టేసుకొని ఇలాగా థ్రెడ్ని అయితే ఇలా లాగేసామనుకోండి, సూదిలో దారం చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చండి. ముసలి వాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళమైనా చాలా సింపుల్గా ఈజీగా ఇలా దారం అయితే ఎక్కించుకోవచ్చండి. ఇలా ఒక థ్రెడ్ ఉంటే చాలండి. ప్లాస్టిక్ బూజు కడుకున్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలా ఈజీగా సింపుల్గా ఇలా నీడిల్లోనికి అయితే దారం ఎక్కించుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, పిన్ అయితే ఇలాగా కుర్చీలకి మన శారీ కుర్చీలకి పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా పిన్ ఒక్కొక్కసారి దిగినప్పుడు ఇలా ట్రై చేయండి. మనం హడావుల్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్కోసారి సేఫ్టీ పిన్ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఇలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు టీ స్టైనర్ ఉంటుంది కదండి, టీ స్టైన్ మీద ఇలాగా రఫ్ చేసి రుద్దామనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది, మన పిన్ కూడా ఈజీగా దిగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. కుక్కర్లో ప్రెజర్ త్వరగా పోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ కుక్కర్లో ప్రెజర్ పోవాలి అనుకున్నప్పుడు ఇలాగ తడి క్లాత్ అయితే దానిపైన కుక్కర్ పైన ఇలా పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే చక్కగా మనకు ప్రెజర్ అంతా పోతుంది. లేదంటే వాటర్ అయితే ఇలాగా ప్రెషర్ కుక్కర్ మీద ఇలా వాటర్ పోసుకున్నా కూడా ప్రెషర్ అంతా పోతుంది. మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చండి. ఇలా అడావుడిగా మనం బయటికి వెళ్ళాలి, మనకు ప్రెషర్ అంతా పోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా ట్యాప్ కింద ఇలా కుక్కర్ పైన వాటర్ పట్టామనుకోండి చక్కగా మనకి ప్రెషర్ అంతా పోతుంది, మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. బంగాళదుంపలు పాడవకుండా ఉండాలంటే ఇలా ఎల్లుల్లిపాయల ట్రైలో బంగాళదుంపలు పెట్టుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, పింగాణి కప్పులు ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలాగా జారిపోయినప్పుడు కాడలు ఊడిపోతూ ఉంటాయి కదండి. కాడలు ఊడిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా చక్కగా పడేయకుండా దాన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనీ ప్లాంట్ అయితే మనం ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదండి. మనీ ప్లాంట్ని ఇలాగా ఆ కప్పులో కొన్ని వాటర్ అయితే పోసేసి మనీ ప్లాంట్ని పెట్టుకున్నాం అనుకోండి, మనం కిచెన్లో చక్కగా ఇండోర్స్ దగ్గర కానీ అలానే సెల్ఫ్ల్లో కానీ ఫ్రిడ్జ్ పైన కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 11, ఆయిల్లో మనం ఏమైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అంతా ఆయిల్ అడుగున నలకలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఆ నలకలతో మనం మళ్ళీ కర్రీ యూజ్ చేసుకోలేం కాబట్టి ఇలా స్ట్రైన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇలా స్ట్రైనర్ పెట్టేసి స్ట్రైనర్లో ఇలా కాటన్ అయితే పెట్టేసి ఇలా ఆయిల్ మనం స్ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, నలకలన్నీ కూడా ఈ కాటన్లో అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆయిల్ అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్. దోశ పెనం మనం అస్తమానం వాటర్తో క్లీన్ చేస్తే పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాగా దోశ పెనంపై వరిపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఏ పిండి అయినా వేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి అనుకోకుండా మైదా కానీ
కానీ అలానే వరిపిండి కానీ గోధుమ పిండి ఏదైనా కూడా ఒక్కోసారి పురుగు పట్టేసి అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. అది వేస్ట్ అయిపోయిన ఆ పిండిని మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ పిండిని పడేయకుండా ఇలా దోసపెనంపై వేసేసి మొత్తం కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ పెనం కూడా చక్కగా మనకి క్లీన్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఆ పిండి ఉన్నా ఓకే, లేదంటే మామూలుగా ఉన్న పిండి అయినా పర్లేదండి. ఇలా పిండి అయితే వేసేసుకొని ఏ పిండి అయినా పర్లేదు. ఇలా దోసపెనం పైన వేసేసి దోసపెనం పైన ఇలాగా చెక్కట్ల కర్రతో ఇలాగా మొత్తం కూడా ఇలా రబ్ చేసి రుద్దామనుకోండి, చుట్టూరు ఉన్నటువంటి నల్లగా పిచ్చులు కట్టినటువంటి ఆ డస్ట్ అనేది కూడా చక్కగా వచ్చేస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా మనం స్టీల్ అట్ల కర్ర కాకుండా చెక్క అట్ల కర్రతో ఇలా ఈ విధంగా చుట్టూరు ఉన్నటువంటి పెచ్చుల్ని రఫ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం కూడా వచ్చేస్తుందండి. చూసారా, మీకు వీడియోలోనే చూపిస్తున్నాను. నల్లగా పేరుకున్నటువంటి డస్ట్ కూడా ఈజీగా ఇలా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఏరే ప్లేట్లోకి ఇలా మార్చేసుకొని టిష్యూ పేపర్ తీసుకుని మొత్తం కూడా ఈ పిండిని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మన కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఇలా దోసపెనంపై ఇలా కొంచెం అయితే టిష్యూ పేపర్ పెట్టి అప్లై చేసేసి అలా ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం చక్కగా దోశలు పోసుకున్నాం అనుకోండి, దోశలు అతుక్కోకుండా చక్కగా మంచిగా వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆయిల్ అప్లై చేసేసి అలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు పోసుకుంటే చక్కగా వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 13, లెమన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. లెమన్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలాగైతే చక్కగా స్టోర్ చేసుకోండి. ఇలా లెమన్స్ తెచ్చుకున్నప్పుడు వాటర్లో శుభ్రం క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా చూసుకొని ఇలా అయితే ఆరబెట్టేసుకుని తర్వాత కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఆ ఆయిల్ ఇలా నిమ్మకాయలకి అప్లై చేసి బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 14, ఒక్కొక్కసారి ఫ్లోర్ మీద ఇలా ఆయిల్ పడుతూ ఉంటుంది కదండి. ఆయిల్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఏదైనా ఒక క్లాత్తో మనం క్లీన్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఆ క్లాత్ కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా ఏ పిండి అయినా ఇలా పిండి అయితే వేసుకొని ఇలా మొత్తం కూడా ఆయిల్ ఉన్న చోట పిండిని అయితే వేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, జిడ్డంతా పోతుంది. చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. అదే క్లాత్తో తుడిచామనుకోండి, మళ్ళీ క్లాత్ మనం క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఆయిల్ పడినప్పుడు ఇలా కొంచెం పిండి అయితే వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే ఆయిల్ లేకుండా ఉంటుంది, చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ఇలా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, ఇలా స్టవ్ అయితే ఆన్ చేసుకుని స్టవ్ మీద ఇలాగ చాకునైతే హీట్ చేసుకోవాలండి. ఇలా వాటర్ బాటిల్ని అయితే ఒకటి తీసుకొని ఇది చక్కగా మనం ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో బ్యాంగిల్స్ అయితే మనం చక్కగా ఇందులో అయితే చక్కగా సర్దుకోవచ్చండి. ఎన్ని బ్యాంగిల్స్ అయినా చక్కగా ఈజీగా సింపుల్గా ఇలా సర్దేసుకోవచ్చండి. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు హడావుల్లో బ్యాంగిల్స్ తీసుకొని అక్కడే పడేస్తూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగ మనం బాటిల్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలానే బాటిల్లో ఇలా బ్యాంగిల్స్ పెట్టడం వల్ల మనకి ఏ కలరు ఉన్నాయి అనేది కూడా చక్కగా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే బాటిల్ని అయితే కట్ చేసుకుని బ్యాంగిల్స్ని ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా వాటర్ బాటిల్ని మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఎన్ని గాజులైనా చక్కగా నీట్గా ఇందులో అయితే సర్దేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ని అయితే ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, తీసుకోవడానికి కూడా చాలా చక్కగా ఈజీగా ఉంటుందండి. మనకి ఏ కలరు ఎక్కడి వరకు ఉన్నాయి అనేది కూడా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే మనకి అందుబాటులో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఏ కలర్ ఎక్కడ వరకు ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, షుగర్ ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు కానీ ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. టిప్పు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. బెండకాయలను అయితే ఒక 3 తీసుకొని ఇలాగా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా పుచ్చులు ఉన్నాయేమోనని ఒకసారి చెక్ చేసుకొని ఇలాగైతే కట్ చేసుకోవాలండి. ఇలా బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకొని ఏదైనా ఒక గాజు గ్లాస్ కానీ
స్టీల్ గ్లాస్ కానీ ఏదైనా ఓకేనండి. ఎడల్పుగా ఉన్నటువంటి గాజు గ్లాసుని కానీ అలానే స్టీల్ గ్లాసు కానీ ఒకటి తీసుకొని ఇలాగా అందులో దాని నిండుగా అయితే వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని బెండకాయలని ఇలాగా ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలి. ఇలా నైట్ అంతా నానబెట్టుకున్న ఈ బెండకాయలని ఉదయము పరగడుపున ఈ వాటర్ని తీసుకొని తాగామనుకోండి షుగర్ చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది. అలానే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా బరువు తగ్గిపోతారండి. ఈ విధంగా చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే. ఇలా నైట్ అంతా ఇలా ఆ మొక్కల్ని వాటర్లో ఇలా నానబెట్టేసుకొని ఉదయం పరగడుపున ఈ వాటర్ తీసుకొని తాగామనుకోండి మనకి ఎటువంటి చక్కగా షుగర్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. బరువు కూడా చక్కగా తగ్గిపోతారండి. ఈ విధంగా క్రమేణా మనం తాగుతూ ఉన్నామనుకోండి చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది. ఎక్కువగా మెడిసిన్స్ వేసుకోకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. మీ రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఈ విధంగా బెండకాయ ముక్కలు తీసేసి ఆ వాటర్ వరకు తీసుకోవాలండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మరో యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా సోపులను అయితే మనం తీసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాము. అలానే సోపు కూడా మనం చక్కగా ఒంటికి పెట్టుకునే సోపులు కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఆ సోపుల్ని ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. సోపుకి ఇలాగా ఒక మేక అయితే తీసుకొని ఇలాగైతే కొంచెం అయితే హోల్ పెట్టుకోవాలండి. ఇలాగా ఇది ఎందుకని అనుకుంటున్నారండి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే సోపుకి ఇలాగా మేక్ పెట్టి ఇలా ఒక హోల్ అయితే పెట్టేసుకొని దీనిలో నుంచి థ్రెడ్ని అయితే ఇలా పెట్టుకోవాలండి. ఇలా థ్రెడ్ని అయితే పెట్టేసుకొని ముడిలాగా వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మనకి మనం సోప్ పెట్టెలో పెట్టుకుంటూ ఉంటాం కదండి. సోప్ అంతా నానిపోతూ ఉంటుంది. మనం ఎంత హోల్స్ ఉన్న సోప్ పెట్టెలో పెట్టినా కూడా సోప్ అంతా కూడా నానిపోతూ ఉంటుంది. సోప్ అంతా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మేకుతో ఇలా ఒక హోల్ అనేది పెట్టేసి థ్రెడ్ అయితే తీసుకొని థ్రెడ్ని ఇలాగా పెట్టేసుకొని ముడిలాగా వేసుకోవాలండి. మనం హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గరైనా ఇలాగా అక్కడ ట్యాప్ దగ్గర ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి మనం క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న ప్రతిసారి కూడా అలా తగిలించేసి ఉంటుంది కాబట్టి సబ్బు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలానే మనం సోపు ఇలా సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి సోప్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి. ఎంత హోల్స్ ఉన్నా కూడా సోపు వాటర్ పడిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా థ్రెడ్ లాంటిది ఒకటి పెట్టేసుకొని ఇలా ట్యాప్ తగిలించేసుకున్నాం అనుకోండి ఇలా సోపుని తీసుకొని మనం ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలానే బాత్రూంలో కూడా ఇలా ట్యాప్ పెట్టుకున్నాం అనుకోండి స్నానం చేసే దగ్గర కూడా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి సోపు వేస్ట్ అవ్వకుండా మనకి చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఈ విధంగా అయితే ఒక థ్రెడ్ని అయితే పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సోపు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 18 కుక్కర్ వాచర్లు మనం క్లీన్ చేసుకున్న తర్వాత బయట పెట్టేస్తూ ఉంటాం కదండి. అలా బయట పెట్టకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరానికి మళ్ళీ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 19 శనగగుళ్ళు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఎల్లుపాయలు తీసేసుకున్న తర్వాత ఎల్లుపాయ కాడ అయితే ఉంటుంది కదండి. ఆ కాడని మనం డబ్బాలో స్టోర్ చేసుకుని మూత పెట్టుకుంటే పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. గ్రైండర్లో మనం పిండిలు పట్టుకుంటూ ఉంటాం కదండి. పిండిలు పట్టుకున్న తర్వాత క్లీన్ చేసి ఇలా ఈ రాళ్ళని ఇలా గ్రైండర్లో పెట్టేస్తూ ఉంటాం కదండి. ఈ రాళ్ళు మనకి ఇలా కొంచెం గాజు పెట్టేంత ప్లేస్ అయితే ఉంచుకోవాలండి. అలా ప్లేస్ ఉంచుకోకపోతే మనకి గ్రైండర్ త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇలా మనకి గ్యాప్ లేదు అనుకోండి ఇలా ఎడ్జస్ట్ చేసుకునే బటన్ అయితే ఉంటుంది కదండి. ఇక్కడ కొంచెం లూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం గ్యాప్ అయితే ఉంచుకున్నాం అనుకోండి గ్రైండర్ త్వరగా రిపేరింగ్ రాదు. మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ఇలా ట్రై చేయండి. ఇలా కొంచెం అయితే సంద అనేది ఈ విధంగా ఉంచుకోవాలి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఆనియన్స్ ట్రైలో ఇలా పేపర్ని రోల్ చేసుకుని అక్కడొకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 21 అల్లంపై పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఒక బాటిల్ మూత ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. అల్లం అయితే శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత
ఇలా అయితే బాటిల్ మూత పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి అల్లంపై ఉన్నటువంటి పొట్టు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని కేజీల అల్లమైనా చాలా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఒక్కొక్కసారి మనం చాకులు మనకి అవసరానికి లేనప్పుడు ఇలా బాటిల్ మొత్తం చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా అల్లం అయితే క్లీన్ చేసుకున్న తర్వాత బాటిల్ ఇలా మూతతో అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 22, చాకులు ఫేలర్లు సెజ్జర్లు పాడవకుండా ఉండాలంటే ఒక గ్లాస్ అయితే తీసుకుని దాని నిండుగా రైస్ అయితే పోసుకొని ఇలా చాకుల్ని ఫేలర్ని సెజ్జర్లు పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజులు మన్నెకైతే ఉంటాయి, షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 23, మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా అయితే వాచ్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. హడావుల్లో మనం వాచ్ పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి కింద పడిపోయి జారిపోతూ ఉంటుంది, మనకు చాలా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది కదా. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఒక క్లిప్ అయితే ఇలా సపోర్ట్గా పెట్టేసి వాచ్ పెట్టుకోవచ్చండి. ఒక్కొక్కరి హెల్ప్ లేకుండా చక్కగా మనం ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 24, ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చండి. ఇలా ఫేలర్ ఒకటి ఉంటే చాలండి, ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా మనం బిర్యానీలో వేసుకోవడానికి ఇలాగా మనం అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదండి, చాలా చిన్నగా వస్తాయండి ముక్కలు కూడా. ఈ విధంగా మనం ఫేలర్తో కట్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది, చాలా సింపుల్గా కూడా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం మినపగుళ్ళు కానీ మినపప్పు అంటే పొట్టు మినపప్పు కానీ నానబెట్టుకుంటూ ఉంటాం కదండి. పప్పు త్వరగా నానాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా నానబెట్టుకున్నప్పుడు చాకులు ఉంటాయి కదండి, ఇనప వస్తువులు ఏవైనా సరే ఇనప వస్తువులైనా వేసుకోవచ్చు. ఇలా చాకైనా వేసుకుంటే పప్పు కానీ మినపగుళ్ళు కానీ పొట్టు మినపప్పు కానీ త్వరగా నానిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, మన పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అడిగిన పొడుపు కథకు వచ్చినా కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.